ఓం శం శనేశ్వరాయ నమః. నీతికి ధర్మానికి మారుపేరుగా నిలిచిన రాజా విక్రమార్కుడిని కూడా శనిదేవుడు 7.5 ఏళ్ల పాటు పరీక్షించాడని మీకు తెలుసా? ఒక మహారాజు సాధారణ కూలిగా ఎలా మారాడు, ఆ కష్టాలను ఆయన ఎలా అధిగమించాడు, ఈ అద్భుతమైన కథను ఇప్పుడు తెలుసుకుందాం. ఒకసారి విక్రమార్కుడి సభ శనిదేవుడి కంటే మిగిలిన గ్రహాలు మెరుగని అభిప్రాయపడతాడు. దీనికి కోపగించిన శనిదేవుడు, రాజా, నీ 7.5 ఏళ్ల శనికాలం మొదలైంది, నిన్ను ఎలా పరీక్షిస్తానో చూడు అని హెచ్చరిస్తాడు. శని ప్రభావంతో విక్రమార్కుడు తన రాజ్యాన్ని కోల్పోతాడు, అడవుల పాలవుతాడు. ఒక నగరం చేరుకున్నాక అక్కడ దొంగతనం నేరం ఆయనపై పడుతుంది. శిక్షగా విక్రమార్కుడి చేతులు కాళ్ళు నరికివేస్తారు. ఆ స్థితిలో ఒక నూనె ఆడించే వ్యక్తి విక్రమార్కుడిని చేరదీస్తాడు. మహారాజు కాస్త గానుగ ఎద్దులను తోలే సామాన్యుడిగా మారిపోతాడు. అన్ని కష్టాలను అనుభవిస్తున్న విక్రమార్కుడు భగవంతునిపై నమ్మకం కోల్పోలేదు. ఒకరోజు రాత్రి గానుగ దగ్గర కూర్చొని ఆయన అద్భుతమైన రాగంతో పాట పాడుతుంటే ఆ సంగీతానికి ఆ రాజ్యపు రాజకుమారి ముగ్ధురాలవుతుంది. విక్రమార్కుడి పరిస్థితి చూసి ఆమె చలించిపోయి అతనినే వివాహం చేసుకుంటానని పట్టుబడుతుంది. విక్రమార్కుడి ఓర్పుకి శనిదేవుడు సంతసిస్తాడు. 7.5 ఏళ్లు మిగిసిన వెంటనే శనిదేవుడు ప్రత్యక్షమై విక్రమార్కుడికి తిరిగి కాళ్ళు చేతులు ప్రసాదిస్తాడు. విక్రమార్క, నీ ఓర్పుకి నేను సంతోషిస్తున్నాను, నీకు ఏమి కావాలో కోరుకో అంటాడు. అప్పుడు విక్రమార్కుడు తన కోసం కాకుండా, శనిదేవా, నీవు నన్ను పరీక్షించినట్లు సామాన్య ప్రజలను పరీక్షించకు అని కోరుతాడు. దీనికి మెచ్చిన శనిదేవుడు అతనికి కోల్పోయిన రాజ్యాన్ని, రెట్టింపు వైభవాన్ని ఇస్తాడు. శనిదేవుడు మనల్ని కష్టపెట్టాలని చూడడు, మనలో అహంకారాన్ని తొలగించి ఓర్పును పెంచాలని చూస్తాడు. ఎవరైతే విక్రమార్కుడిలా ధైర్యంగా ఉంటారో వారికి శనిదేవుడు చివరకు అపారమైన సంపదను ఇస్తాడు. జై శనిదేవా. మరిన్ని మంచి భక్తి వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.